దేశంలో గుజరాత్ అయితే ఉంది, మణిపూర్ అయితే ఉంది, ఎన్నో రకాల మన మారణ హోమాలు చూస్తున్నాము. అయితే విషాదం ఏంటంటే వాటన్నింటికంటే అత్యంత శక్తివంతమైనది, దారుణమైనది, హేయమైన చర్య మారణకాండ ప్రభుత్వాలు అడవుల్లోని ఆదివాసీలపై, అమాయకపు ఈ దేశ మూలవాసులైన ఆదివాసులపై చేస్తున్న హత్యాకాండ అని చెప్పడానికి సిగ్గుపడాలి మనం దేశ ప్రజలుగా. ఇతర దేశాల ప్రజలు, ఇతర దేశాలు వారి శత్రు దేశాలపై యుద్ధాలు ప్రకటిస్తే సిగ్గు ఏమిటంటే, విచిత్రం ఏంటంటే మన దేశంలోని ప్రభుత్వాలు మన దేశ మూలవాసులైన, మన దేశ పౌరులైన, మన దేశ ఆదివాసీలపైన బార్డర్లో ఉండే సైనిక బలగాలతో ఇక్కడ యుద్ధాలు ప్రకటించడం అనేది సిగ్గు. ఎందుకంటే ఈ అడవుల్లోని అపార ఖనిజ సంపదలైన బొగ్గు, ఐరన్ ఓర్ లాంటి అపార ఖనిజ నిక్షేపాలు, అలాగే అటవీ భూములను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల పేరుతో అమాయకపు ఆదివాసీలను అడవులలో ఎన్కౌంటర్ల పేర్లతో చంపేస్తా ఉంది. ఇది దారుణం. ప్రధానమంత్రి గారు నిన్నగాక మొన్న ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ పూలమాల వేస్తూ మాది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మేము అత్యున్నత ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తాము, రాజ్యాంగాన్ని సక్రమంగా పక్షపాతం లేకుండా అమలు చేస్తాము అని చెప్పిన ప్రధానమంత్రి గారు ఆ రాజ్యాంగం చెప్తా ఉంది. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ స్పష్టంగా చెప్తా ఉంది ఏంటంటే గిరిజనేతరులు కానీ లేదా ఇతర ప్రభుత్వాలు కానీ గిరిజన భూములను అన్యాక్రాంతం చేసే హక్కు ఎవరికీ లేదు. కేవలం గిరిజన గ్రామ సభల ద్వారానే ఈ భూ వివాదాలు పరిష్కరించాలి అని చెప్తా ఉంది. కానీ ఈ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఈ ఆపరేషన్ ఖగార్ పేరుతో అడవుల్లో మారణ హోమం చేస్తూ ఉంది. ఈ సైనిక బలగాలు అడవులలోకి పోయి ఒక 10 మందిని, 20 మందిని లేదా 30 మందిని ఎన్కౌంటర్ చేసిన ప్రతిసారి అమిత్ షా తెరపైకి వచ్చేసి మేము మావోయిస్టు రహిత భారతదేశాన్ని మార్చి 2026 కల్లా నిర్మిస్తాము, ఒక డెడ్ లైన్. అంటే ఏమి చెప్పదలుచుకున్నారు మీరు? కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు భారతదేశ ప్రజలకు విముక్తు మావోయిస్టు భారత్ అని పిలుపునిస్తారు. అంటే విముక్తు భారత్, మావోయిస్టు భారత్ ఏంటి? మీరు విముక్తు నిరుద్యోగ భారత్ అనండి, విముక్తు నిరక్షరాస్యత భారత్ అనండి, విముక్తు నిరుద్యోగ పేదరిక భారత్ అని చెప్పండి. మీరు అంటే మావోయిస్టులను నిర్మూలిస్తాము అంటే భారతదేశంలో మావోయిస్టు పార్టీ అనేది రాజకీయ సైద్ధాంతిక పునాదుల మీద నిర్మింపబడిన పార్టీ. అంటే రాజకీయ సిద్ధాంతాలు కలిగిన పార్టీని నిర్మూలించే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే 1960లో మొదలైన మావోయిస్టు ప్రజా ప్రస్థానము నేటికి జమీందారీ వ్యవస్థ లాంటి ఎన్నో అసమానతలను సమాజంలో రూపుమాపి అజేయమైన శక్తితో ప్రజల్లోని ప్రజలకు విశ్వాసంతో పోరాడితేనే విముక్తి అని ప్రజలకు చెప్పి తెలియజేసి ప్రజల విశ్వాసంతో నడుస్తున్న పార్టీని మీరు కూలదొయ్యాలనుకుంటున్నారా? అంటే ఇప్పటికే రైల్వేలను ప్రైవేటు పరం చేసినారు, విమానాలను ప్రైవేటు పరం చేసినారు, 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్పొరేట్లకు బానిసలుగా చిత్రీకరించినారు. ఇప్పుడు వ్యవసాయాన్ని ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారు. దీనితో ఈ అటవీ భూములను ప్రైవేటు పరం చేయాలంటే అడవుల్లోని మీకు ఆదివాసీలు, మావోయిస్టులు అడ్డం వస్తూ ఉన్నారు. దానికోసమని మీరు అడవుల్లో ఆదివాసీలను ఆపరేషన్ ఖగార్ పేరుతో చంపుతా ఉన్నారు. ఏ విధమైన మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా తెలుసుకోండి, మన అడవులను నరికేస్తా ఉన్నారు, మన మూలవాసులైన ఆదివాసీలను చంపేస్తా ఉన్నారు. రేపటి రోజు మనము ఆక్సిజన్ని కూడా డబ్బులకు పెట్టి కొనాల్సిన దుర్మార్గమైన పరిస్థితి మనకు ఎదురవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఆపరేషన్ ఖగార్ పేరు మీద తరపున మాట్లాడడం అంటే ఈ దేశ రాజ్యాంగం తరపున మాట్లాడడం, ఆపరేషన్ ఖగార్ తరపున మాట్లాడడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం తరపున మాట్లాడడం, ఆపరేషన్ ఖగార్ తరపున మాట్లాడడం అంటే ఈ దేశ మానవతావాదం మీద మాట్లాడడం. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా గొంతులు విప్పండి, ఆ అమాయకపు ఆదివాసీల తరపున మాట్లాడండి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, అడవుల్లోని సైనిక బలగాలు వెంటనే నిష్క్రమించాలి. అలాగే అడవుల్లోని మావోయిస్టులు అలాగే ఆదివాసీల ప్రతినిధులతో శాంతి చర్చలు జరపాలి.
ఆర్టికల్ 244 ఏలను ప్రకారం అటవీ భూములను పరిరక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.